హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి మన గురుమాతకైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లల మావిడారి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సేతు విజ్ఞానం మాస్టర్స్, మైండ్ పవర్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. వారు సమర్పిస్తున్న సేతు విజ్ఞానం జ్ఞానాన్ని మనకి అందిస్తున్న సరిత మ్యామ్, అలాగే సతీష్ గారు, వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఈ జూమ్ సెక్షన్లో వీక్ చూస్తున్న వారు, యూట్యూబ్లో వీక్ చూస్తున్న వారు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి ఇంతటి అవకాశాన్ని నాకు అందించిన సరిత మ్యామ్కి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మనము గత 3 రోజులుగా చేతి విజ్ఞానాన్ని, ఇది అనంతమైన జ్ఞానం అండి. ఈ జ్ఞానాన్ని మనము చాలా చాలా ఎరుకుతో మనము వినాలి. విన్నదాన్ని మన జీవితంలో ఆచరించుకోవాలి. అప్పుడే సేత్ మహాత్ముడు చెప్పిన ఆ విజ్ఞానము మనము జీవితంలో ఆచరించినప్పుడే మనకి అసలైన ఆనందం ఏంటో మనకి తెలుస్తుంది. మరి నిన్న మనము దేవుళ్ళ గురించి చెప్పుకున్నాము. ఈరోజు ఆరోగ్యం గురించి ఎంతో కులంకుషంగా మనకి అందించారు. ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే కదా మనం ఏది చేయాలన్నా, ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అలాంటి భాగ్యము మన చేతుల్లోనే ఉందని ఎంతో ఎంతో సూక్ష్మంగా మనకి అర్థమయ్యే రీతిలో మనకి సేత్ మహాత్ముడు చెప్పాడు. సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, బుద్ధి కుశలత, పరస్పర అవగాహన, నాడీ మండల శుద్ధి, నిత్య జాగరూకత, ఆధ్యాత్మిక విజ్ఞానము, లబ్ధి, జ్ఞానమిత్రుల సమృద్ధి, జన్మకర్మల పరిసమాప్తి, జీవించే కళను పరిపూర్ణంగా నేర్చుకుంటాము. మనల్ని మనం తెలుసుకునేందుకు తొలి ప్రయత్నమే ఈ ధ్యానము. ఈ ధ్యానము ఎప్పుడైతే మనం చేస్తామో, ఈ ధ్యానం చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, మరి ఈ లాభాలన్నీ మనం పొందుతున్నామా అని ఒక్కసారి ఎరుగుతో మనల్ని మనం జడ్జి చేసుకుంటే ఇవన్నీ ఖచ్చితంగా పొందుతాము. ఎప్పుడు పొందుతాము? మనము శుద్ధి కలిగి ఉండాలి. ఎంత శుద్ధి కలిగి ఉండాలంటే, మనలో అపారమైన సుగుణాలు కలిగి ఉన్నాం మనందరం కూడా. నిస్వార్థత, స్వార్థం లేకుండా ఏ పని చేసినా స్వార్థం లేకుండా ఉండాలి. మన కర్తవ్య నిష్ట మీద అవగాహన శక్తి పెరిగి ఉండాలి. ఇవన్నీ మనం పొందాలి అని అంటే మనకి ఆత్మశక్తి పెరగాలి. ఆత్మశక్తి పెరిగినప్పుడే మనం ఏదన్నా సాధించగలుగుతాము. మనకి అవగాహన శక్తి వచ్చినప్పుడే మనకు జ్ఞానము వికసిస్తుంది. ఆ జ్ఞానం వికసించాలి అని అంటే స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం ద్వారానే మన బుద్ధి కుశలత పెరుగుతుంది. బుద్ధి కుశలత పెరిగితేనే విశిక్షణ జ్ఞానం కలిగి ఉంటాము. దానికోసమే మనము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతి ఇవన్నీ పొందాలి అని అంటే సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. సమయమే సాధన అని చెప్పారు. మనకి సమయాన్ని డబ్బుతో కొనలేము. ఆ సమయాన్ని మనము ఎంత సాధనగా మలుచుకుంటామో మరి జీవితంలో అన్ని ఆనందాలని క్రియేట్ చేసుకోగలుగుతాము. ఇక ఆరోగ్యం గురించి ఎంతో ఎంతో చక్కగా సేత్ మాస్టర్ మనకి అందించారు. ఆరోగ్యము, సృజనాత్మకత, సహజత్వము అనేవి జీవితాన్ని ఒక ఆటగా, కలగా ఆస్వాదించినప్పుడే అలవడతాయి. ఇవన్నీ కూడా మనం ఆస్వాదించాలి. సృజనాత్మకత, మనలో ఎంతో సృజనాత్మకత ఉంది. మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమయాన్ని మనము ఏ పని చేసినా ఎంతో సృజనాత్మకంగా చేయగలుగుతాము. మనలో ఎన్నో కళలు ఉన్నాయి. ఆ కళలన్నిటినీ కూడా మనము ప్రదర్శించగలుగుతాము. ఆ కళల్ని నేర్చుకోగలుగుతాము. ఇవన్నిటికీ మనకి ఆరోగ్యమే. ఆరోగ్యం లేకపోతే ఇవేమీ మనము పోషించలేము, వాటిని అనుభూతిని పొందలేము. అందుకే ఆరోగ్యం గురించి ఎంతో చక్కగా మనకు అందివ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక ఆటలాగా మనము
ఏదో ప్రత్యేకించి నేర్చుకోవడం కాదు. ఇవన్నీ మనకి ఆటలాగా మనకి అందుతూ ఉంటాయంట మనకి అంతర ప్రపంచం నుంచి. ఇక నెగెటివ్ ఫీలింగ్స్, ఎమోషన్స్ మీ దేహంలో కొన్ని రసాయనాలను విడుదల చేసి ఆరోగ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాయి. అంటే మనలో నిరంతరము ఎన్నో జన్మల పరంపర కదా ఈ ఆత్మ. ప్రతీదీ నెగిటివ్గానే ఆలోచన చేస్తాము. ఎప్పుడైతే మనము నెగిటివ్గా ఆలోచన చేస్తామో అవి జీవరసాయనాలు మనలో ఉత్పత్తి అవుతాయి. ఆ నెగిటివ్ ఆలోచన వల్ల మన శరీరం మీదే ప్రభావం చూపిస్తాయి. ఎప్పుడూ కూడా మనకి నెగిటివ్ ఆలోచన వచ్చింది అని గమనించిన వెంటనే దాన్ని గొంతులోనే సమాధి చేయమని చెప్తారు సేత్ మాస్టర్. ఈ నెగిటివ్ ఆలోచనల వల్లే మనకి శరీరం మీద అనారోగ్య రూపంగా ప్రభావం చూపించడానికి కారణమవుతుంది. ఇక మీ దేహంలో ఇంకో రకమైన జీవరసాయనాలను విడుదల చేసి దేహ ఆరోగ్య వ్యవస్థను పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి. ఇంకా మనలో పాజిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు ఆ రకమైన జీవరసాయనాలు విడుదలయ్యి మనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కూడా మనకి లోపల నుంచి ఆ ప్రభావం మన మీద చూపిస్తుంది. మనము నెగిటివ్ ఆలోచన వల్ల మనకి ఈ శరీరం మీద ప్రభావం చూపించేది నెగిటివ్ ఆలోచనల వల్ల అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అదే పాజిటివ్ ఆలోచన వల్ల అదే రసాయన క్రియ మనకి పాజిటివ్గా రిలీజ్ అయ్యి మనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. అందుకే మన ఆలోచన మీద మనకి పూర్తి ఎరుక ఉండాలి. ఆలోచనే ఆ యొక్క సమస్యను క్రియేట్ చేస్తుంది కాబట్టి మన లోపల నుంచి ఎలాంటి భావాలు ఉత్పన్నమవుతున్నాయో, ఎలాంటి ఆలోచనలు ఉత్పన్నమవుతున్నాయో మనకి పూర్తి ఎరుక కలిగి ఉన్నప్పుడే వీటి ప్రభావాల నుంచి మనము చాలా దూరంగా ఉంటాము. దేహాన్ని వట్టి మాంసం పిండంగా లేదా పదార్థంగా చూడడానికి వీల్లేదు. ఈ దేహం ఏదో మాంసం పిండం అనుకుంటున్నారు. ఈ దేహాన్ని మీరు మంత్రపిండం చేసుకోవాలి. ఎప్పుడైతే మంత్రపిండం అవుతుందో ఇది సామాన్యమైన పదార్థం కాదు, ఇది ఎంతో చైతన్యవంతమైంది. దీన్ని బాగా చూసుకుంటేనే మనం ఏదన్నా ఈ భూమి మీద సాధించగలుగుతాము. దీనికి ఏమైనా రిపేర్ వచ్చిందనుకోండి, మన మనసు ఎంతసేపు శరీరం మీదే, ఆ బాధల మీదే. ఎందుకంటే తట్టుకునే శక్తి మనకు లేదు. మనకి శక్తి ఉన్నప్పుడు, మన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆత్మశక్తిని మనం పెంచుకోలేదు. అందుకని తట్టుకోలేకపోతున్నాము. ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న అనారోగ్యం వచ్చినా దాని నుంచి బయటపడాలి అని అంటే ఎరుకతో ప్రతి క్షణము మన మీద మనకి ధ్యాస కలిగి ఉండాలి. ఇది శరీరము మామూలు సామాన్యమైన మాంసపిండం కాదయ్యా. ఇది మంత్రపిండం చేసుకున్నప్పుడు నీకు ఎలా ఉపయోగించాలో అలాగ ఉపయోగించుకుని మనము ఆత్మోన్నతిని పెంచుకోగలుగుతామని చెప్తున్నారు. ఆత్మశక్తితో నిండిన చైతన్య పదార్థ స్వరూపమే ఈ దేహము. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఆత్మశక్తి ఎప్పుడైతే నిండి ఉంటుందో ఇది చైతన్య పదార్థ స్వరూపమే. ఈ స్వరూపము, ఈ దేహము, ఈ దేహానికి అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి? గత జన్మ పాపాలు అని అంటే ఒప్పుకోరు సేత్ మాస్టారు. ఎందుకంటే ఈ క్షణంలో జీవించడం నేర్చుకోమని చెప్తారు. ఎప్పుడో జరిపోయి తలంచుకుంటూ అప్పుడు అలాగా ఇప్పుడు అలాగా అవి వద్దు మనకేమి. గతంలో మనం తెలుసో తెలియక చేసినవన్నీ కూడా వదిలేయండి. దాన్ని మళ్ళీ మళ్ళీ పదే పదే తవ్వుకోవద్దు. ఆ గతాన్ని వదిలిపెట్టి ఈ క్షణములో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నావు, నీలో ఎలాంటి భావాలు ఉత్పన్నం అవుతున్నాయి, దాని మీద ఎరుక పెట్టండి. ఎరుక పెడితే క్యాన్సర్ దగ్గర నుంచి తలపోటు వరకు తగ్గించుకోగలిగే గొప్ప శక్తి కలది మీ దేహము. మీ దేహంలోనే అన్నీ ఉన్నాయి. ఆ రోగం ఎలాగైతే క్రియేట్ అయ్యి శరీరం మీద ప్రభావం చూపిస్తుందో మరి ఆ శరీరం నుంచే కదా ఆ అనారోగ్యము సృష్టి జరుగుతుంది. ఎక్కడైతే సృష్టి జరిగిందో దాన్ని దగ్ధం చేసుకునే శక్తి కూడా మీలో ఉన్నాయి అని చెప్తున్నారు. క్యాన్సర్ దగ్గర నుంచి తలపోటు వరకు కూడా తగ్గించుకోగలిగే జీవకణాలు మీలో ఉన్నాయని చెప్తున్నారు. అలాంటి వ్యాధులను కూడా దేహం తనంత దానుగా నయం చేసుకోగల అపార శక్తి కలిగి ఉంది. మరి మీ దేహంలో ఉన్న ఆ శక్తిని మీరు మర్చిపోయారు. ఏదన్నా చిన్న దెబ్బ తగిలినా, చిన్న అనారోగ్యం వచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆ మందులు వేసుకోవడం అలవాటైపోయింది. ఆ మందులు మింగి ఏమవుతుంది, మన మీద ఇంకా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.
ఆత్మహత్యా దృక్పథమైన ఆలోచన వ్యవస్థ వల్లే అటువంటి వ్యాధులు మీకు సంక్రమిస్తూ ఉంటాయి. కొంతమంది ఇంట్లో సమస్యలకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారికి తొందరగా పెద్ద పెద్ద అనారోగ్యాలు అటాక్ అయిపోతాయంట. ఎందుకంటే వారి యొక్క ఆలోచన విధానము సరికాని విధానము. అది ఎందుకంటే చిన్న సమస్యకే తట్టుకోలేకపోయి ఆత్మహత్య చేసుకోవాలని తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇలాంటి తీవ్రమైన అనారోగ్యాలు రావడం జరుగుతుంది అంటున్నారు. ఇంకా ఇంకా ఎన్నో పెద్ద పెద్ద అనారోగ్యాలను కూడా మన ఆలోచన విధానం బట్టే మనమే క్రియేట్ చేసుకుంటున్నాము. మీరు కనుక ఆ వ్యాధి నయమవుతుందని బలంగా తీవ్రంగా విశ్వసిస్తే దేహం కొన్ని అద్భుతమైన జీవరసాయనాలను విడుదల చేసి ఆ వ్యాధిని నిర్మూలింపజేసుకుంటుంది. మీరు పూర్తిగా విశ్వసించండి. నేను ఎంతో శక్తివంతుణ్ణి, నా శక్తి అపారమైనది. ఎందుకంటే నేను దైవం యొక్క మూల చైతన్యం నుంచి వచ్చాను, నేను సామాన్యమైన మానవుణ్ణి కాదు అని తీవ్రంగా మీ యొక్క శక్తిని మీరు విశ్వసించాలి. మీరు విశ్వసించకపోతే ఎవరు విశ్వసిస్తారు? అలాగ విశ్వసించినప్పుడు ఎలాంటి వ్యాధినైనా సరే మీరు అద్భుతమైన జీవరసాయనాలను విడుదల చేసి ఆ వ్యాధిని నిర్మూలింప చేసుకోగలుగుతారు. మరి మనకి ఇప్పటికే ఆ అనుభవం వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. తీవ్రంగా ఏది మన శరీరం మీద ప్రభావం చూపించినా దాన్ని 3 రోజులు మనము అధిగమించితే, ఆ బాధని తట్టుకోగలిగితే 4వ రోజు నుంచి ఖచ్చితంగా అది తగ్గడం మొదలవుతుంది. ఎందుకంటే మనం ఎదురు చూడట్లేదు, అది తగ్గుతుందో లేదో ఎదురు చూడకుండానే అది కొంచెం ప్రభావం చూపించేటప్పటికి వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని జీవించుకుంటూ ఉంటామో మనలో ఉన్న రోగనిరోధక శక్తి ఇంకా నా ఉపయోగం ఏమీ లేదు, ఈ మనిషి యొక్క ఆలోచనలన్నీ కూడా బయట నుంచి తెచ్చుకొని తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనము మన శక్తిని మనము ఖర్చు పెట్టుకోవడం వేస్ట్ అనుకుని అలా ఉంటుందట. అలాగే మన శక్తిని కూడా కుండలిని శక్తిలో నిక్షిప్తం అయిపోయింది. అలాగే ఇప్పుడు రోగనిరోధక శక్తి కూడా అలాగ పని చేయకుండా పక్కన పడి ఉందంట. దాన్ని ఉపయోగించుకోవాలి మనము. ఆత్మశక్తిని పెంచుకుంటే మనలో ఉన్న జీవ రసాయన శక్తి పెరిగి మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ యొక్క విశ్వసించండి. మీ లోపల ఉన్న ఆ శక్తిని విశ్వసించినప్పుడే ఆ శక్తి, ఆ జీవరసాయన శక్తి మీ వ్యాధిని తగ్గించడానికి అది సిద్ధమవుతుంది. ఆ జీవరసాయనాలు మీ అంతర్శక్తి నుండి విడుదలవుతాయి. ఈ విడుదల చేసుకునే ప్రక్రియ మీ డాక్టర్లకు కానీ మీ శాస్త్రవేత్తలకు కానీ ఇంకా అంతుపెట్టడం లేదు. వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు ధ్యానం చేయరు కాబట్టి వాళ్ళు డాక్టర్ చదివారు ఆ రోగాన్ని తగ్గించడం కోసం. ఆ మందులు ఇవ్వడానికే వారు ప్రయత్నం చేస్తారు కానీ ఈ విధమైన ట్రీట్మెంట్ చేయడము వారికి ఎవ్వరికీ అంతు పట్టలేదంటే వారు ధ్యానం చేయలేదు కాబట్టి వారెవ్వరికీ తెలియదు ఈ విషయం. అది అలాగే మిగిలిపోయింది. ఆత్మశక్తి, దేహము, చైతన్య శక్తి పట్ల అవగాహన గలవాళ్ళు మాత్రమే దేహానికి చికిత్స చేయడానికి అర్హులు. ఎవరైతే మీ యొక్క ఆత్మశక్తి మీద పూర్తి విశ్వాసం కలిగి ఉంటారో, మీ లోపల జీవరసాయన శక్తి ఒకటి ఉంది, దాన్ని ఎలాంటి అనారోగ్యాన్నన్నా తగ్గించగలదని మీరు విశ్వసించినప్పుడే ఆ శక్తిని మీరు చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. లేకపోతే అది అలాగే ఉంటుంది. మీరు ఇంకా మందులు వేసుకుని దాని మందుల యొక్క ప్రభావము ఇంకా తీవ్రంగా తాత్కాలికంగా తగ్గుతుంది కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఇంకా తీవ్రంగా అనారోగ్యానికి గురవుతారని చెప్తున్నారు. ఆత్మశక్తి, దేహము, చైతన్య శక్తి పట్ల అవగాహన గలవాళ్ళు మాత్రమే దేహానికి చికిత్స చేయడానికి అర్హులు. ఎందుకంటే ఏది వచ్చినా నేను నా శక్తితో తగ్గించుకుంటాను అని ఎప్పుడైతే విశ్వసిస్తామో అది ఖచ్చితంగా మనం మందులు వేసుకోకుండా తగ్గించుకోగలుగుతాము. మీరు చెప్పుకునే డాక్టర్లతో దేహ చైతన్య వ్యవస్థకు ఎంతో కీడు చేస్తున్నారు. వాళ్లను వదిలిపెట్టండి. ఎందుకంటే ప్రతి చిన్నదానికి డాక్టర్ల మీద ఆధారపడద్దు. వాళ్ళని పూర్తిగా వదిలిపెట్టండి. మీ శక్తి మీద మీరు విశ్వసించండి అని చెప్తున్నారు. జీవించాలని ఆసక్తి కోల్పోయినప్పుడు, తనను తాను అసహించుకున్నప్పుడు, అంటే మనలో రోగాలు ఎలా వస్తున్నాయో చెప్తున్నారు. జీవించాలని ఆసక్తి కోల్పోయినప్పుడు, ఇంట్లో సమస్యలు వచ్చినా, వాళ్ళు కోరుకున్నవి దక్కకపోయినా, అసలు నేను జీవించను, ఇంక ఈ భూమి మీద ఉండనని ఇలాంటి మాటలతో
లోపల అంతరాత్మకి బాధించేలాగా మాట్లాడుకుంటూ ఉంటామంట. కోల్పోయినప్పుడు తనను తాను అసహించుకున్నప్పుడు నేనేమీ చేయట్లేదు, నేనెవరికీ పని చేయట్లేదని కొంతమంది అసహించుకుంటూ ఉంటారు. అలాగ ఉన్నప్పుడు దేహరక్షణ వ్యవస్థ పట్ల అపనమ్మకం కలిగినప్పుడు నా శరీరం ఇంతే, ఎప్పుడు ఏదో అనారోగ్యం వస్తూ ఉంటుంది, ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాను. ఇలాగా తన శక్తి మీద తనకి అపనమ్మకం ఏర్పడి ఈ విధంగా మాట్లాడినప్పుడు, జీవితం పట్ల విరక్తి కలిగినప్పుడు, మీరు దేహరక్షణ వ్యవస్థ పట్ల అపనమ్మకం కలిగినప్పుడు, జీవితం మీద విరక్తి కలిగినప్పుడు మీకు ఇలాంటి వ్యాధులన్నీ కూడా సంక్రమిస్తూ ఉంటాయి. అంటే క్యాన్సర్, అలాగే ఎయిడ్స్, కిడ్నీకి సంబంధించినవి, ఇలాగ రకరకాల వ్యాధులన్నీ కూడా పెద్ద పెద్ద వ్యాధులన్నీ కూడా ఈ విధమైన ఆలోచన విధానం ఉన్నప్పుడే మనకు సంక్రమిస్తాయి అని చెప్తున్నారు. ఇక మానవ జాతిలో ఒక ప్రాంతము, ఒక మతము లేదా ఒక రంగు గల జనాభాను అసహించుకోవడము, కొంతమంది కొంతమందిని అసహించుకుంటూ ఉంటారు. మా దేశమే గొప్ప, మేమే ఎంతో గొప్పవాళ్ళమని ఇతరులని ఎవరిని కూడా అంగీకరించకపోవడం వల్ల కూడా ఇలాంటి వ్యాధులు సంక్రమిస్తాయని చెప్తున్నారు. వాళ్ళని అసహించుకోవడము, వాళ్ళ పట్ల తీవ్ర అసంతృప్తి కలిగి ఉండడము, జీవితంలో ఇక అభివృద్ధి ఉండదని భావించడము, జీవితాశక్తి కోల్పోయి నిరాశ నిస్పృహలకు లోను కావడము. అంటే ఈ జీవితం మీద నిరాశ, నిస్పృహ, అంటే ఇంత శక్తివంతమైనది కూడా ఆ శక్తిని ఉపయోగించుకోవడం చేతకాక నిస్పృహ కలిగి ఉంటాము. ఇంకా జీవితాన్ని ఒక సాహసంగా, సవాలుగా తీసుకోకపోవడము, ఒక సాహసంగా ఏమి ఎదురైనా సరే సాహసం చేయరా డింపక అంటారు పత్రి గారు. ఎందుకంటే ఏదొచ్చినా సాహసంగా ఎదుర్కోగలగాలి. అంత శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. ఎందుకు మనకి అవన్నీ ఎదురవుతున్నాయంటే గతంలో చేసుకున్నాం కదా, మనకు తెలుసో తెలియకో చేసుకున్నాం కాబట్టి అవి ఎదురవుతాయి. ఎదురైనప్పుడు మనం సాహసంగా వాటిని ఎదుర్కోవాలి, సవాలుగా తీసుకోవాలి. మనకి ఎదురయ్యే ప్రతి సమస్యని కూడా మనం సవాలుగా తీసుకున్నప్పుడే వాటిల్ని మనము అధిగమించగలుగుతాము. అలా తీసుకోకపోవడం వల్ల జీవితంలో ఎదురయ్యే భౌతిక సమస్యలను సవాలుగా తీసుకోకపోవడం వల్ల, వాటికి భయపడిపోవడం వల్ల ఇలాంటి అనారోగ్యాలు మనకు వస్తున్నాయి. భయపడిపోతున్నాము. ఏ సమస్య వచ్చినా, కుటుంబ సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ, ఏది వచ్చినా సరే నాకు ఇలా వచ్చేసింది ఏంటి, నాకు చిన్న వయసు కదా, ఈ చిన్న వయసులో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ నాకు ఎందుకు వస్తున్నాయి, నేను బాగానే ఉంటున్నాను కదా అని పదే పదే తలంచుకుని ఆ సమస్యను ఇంకా పెద్దది చేసుకుంటున్నాము. మరి ఇవన్నీ కూడా మనకు వచ్చే సమస్యలు కానీ, అనారోగ్యాలు కానీ ఒక సవాలుగా తీసుకోవాలి. సవాలుగా తీసుకున్నప్పుడే వాటి నుంచి తొందరగా మనము బయటపడగలుగుతాము. ఇవన్నీ కూడా తట్టుకునే శక్తి, ఎందుకంటే తట్టుకునే శక్తి మనలో ఉంది. దాన్ని మనమేమో ఇంకా కుచించుకుపోయేలాగా చేస్తున్నాము. అందుకని ప్రతిరోజు మనం ధ్యాన శక్తిని పెంచుకుంటే ఇవన్నీ తట్టుకునే శక్తి మనకు వస్తాయి. అవి రాకుండా ఉండాలి అంటే కుదరదు. ఎందుకంటే గతంలో ఎన్నో చేసుకుని వచ్చాము. ఈ జన్మలో సవాల్ చేసి నేను ఎదుర్కోగలను, ఎదుర్కొని నేను ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ విజ్ఞానాన్ని పొందుతామని మనమే క్రియేట్ చేసుకుని వచ్చాము ఈ సమస్యలన్నిటి కూడా. కానీ మనం మర్చిపోయి ఇది ఎవరి వల్ల మనకి ఈ సమస్యలన్నీ వస్తున్నాయని వాళ్ళని ఇంకా ఆడిపోసుకుంటూ ఉంటాము. ఇంకా జీవజాతుల పట్ల ప్రేమ, అనురక్తి కొరవడడం, ఇంకా జీవజాతుల యొక్క ప్రేమ కానీ, కరుణ కానీ లేకే కదండి ఇన్ని జీవుల్ని చంపుకుని అవి మన ఆహారం కోసమే పుట్టాయి అనుకుని భ్రమలో పడిపోయి ప్రతి చిన్న ఫంక్షన్ ఏంటి, పెద్ద ఫంక్షన్ ఏంటి, ఎన్ని కోడుల్ని, మేకల్ని, ఇంకా ఇతర జీవజాతులన్నిటిని అందు కూడా మనకి ప్రేమ కానీ, కరుణ కానీ, దయ లేకపోవడం వల్ల ముఖ్యంగా అనారోగ్యాలు రావడానికి కారణం. ఎందుకంటే శక్తి ఉన్నప్పుడు ఎంత తిన్నా మనకు ఒక 50 సంవత్సరాలు వచ్చే వరకు మనం శక్తిగా ఉంటామండి. అప్పుడు మనము ఎలాంటి గడ్డి తిన్నా మనకి అరిగించుకోగలిగే శక్తి ఉంటుంది. అక్కడి నుంచి శక్తి తగ్గిపోతుందండి. 50 తర్వాత శక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే శక్తి తగ్గిపోతుందో మనము చేసే ప్రతి తప్పుడు పని కూడా మన శరీరం మీదే ప్రభావం చూపిస్తుందండి. అందరూ గుర్తుపెట్టుకోండి. అందుకనే పత్రిసారి పదే పదే చేతి విజ్ఞానం ఎక్కడా భయపడ్డాడండి. ఉన్న సత్యాన్ని గుర్తి చెప్తాడు. ఈ విధంగా మీరు ప్రవర్తించడం వల్లనే మీకు సమస్యలు, అనారోగ్యాలు రావడానికి కారణమవుతుంది. వాటి నుంచి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోండి, ధ్యానం చేయండి. మీరు చేసిన తప్పులు
క్షమించబడతాయి. మీరు క్షమాతత్వం కలిగి ఉండాలి. ఎప్పుడైతే క్షమాతత్వం కలిగి ఉంటామో మనం తెలియక చేసిన తప్పుల్ని క్షమించబడతాము. కానీ సత్యం తెలిసిన తర్వాత కూడా ఇంకా తప్పులు చేశామంటే రెట్టింపు శిక్షలు తప్పవుగాక తప్పవని చెప్తున్నారు. ఇంక జీవజాతుల పట్ల ప్రేమ అనురక్తి కొరవడడం వల్లే మీకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మరి మన జీవితం పట్ల ఇతర జీవితాల పట్ల చిన్న చూపు చూడడం వల్లే మనకన్నా చిన్న జంతువులు వాటికి నోరు లేని జీవాలు కాబట్టి మనం ఎలా హింసించినా అవి భరిస్తాయి, అవి మన కోసమే పుట్టాయనే ఆలోచన విధానం మార్చుకోనంతసేపు ఈ భూమి మీద బాధలు తప్పవు కాక తప్పవు అని చెప్తున్నారు. ఇంకా కోపము, ఇంకా చాలామందికి కోపము చిన్నదానికి పెద్దదానికి ఆ కోపం ప్రదర్శిస్తూ ఉంటారు. కోపము, ద్వేషము, అసహ్యము, పగ, ప్రతీకార ధోరణి, ఆత్మహత్యా ధోరణి, మరి జీవజాతుల పట్ల హింసాత్మక ధోరణి లాంటి వినాశకర భావాలను కలిగి ఉండటం వల్లే మీకు ఇలాంటి తీవ్రమైన అనారోగ్యాలు రావడం జరుగుతుంది. అందుకే కదండి ఇన్ని పూజలు, జపాలు, స్తోత్రాలు, హోమాలు ఇవన్నీ చేసినా ఇంకా రోగాలు కొత్త కొత్త రోగాలన్నీ పుట్టుకొస్తున్నాయి. కొత్త కొత్త దేవుళ్ళందరూ పుట్టుకొస్తున్నారు. కొత్త కొత్త హాస్పిటల్స్ కూడా ఇన్ని రావడానికి కారణం ఏమిటంటే మన ఆలోచన విధానము మార్చుకోవట్లేదు. ఎవరో మనల్ని బాగు చేస్తారనుకుంటూ గుళ్ళు చుట్టూ ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్నాము. ఇంకా అని ఎవ్వరూ మనం చేసుకున్న పాపాలని మనమే కడుక్కోవాలి. వేరెవ్వరూ మన జీవితంలోకి తొంగు కూడా చూడరండి. ఎందుకంటే వాళ్ళందరూ ఇంకా ఉన్నతమైన ఆత్మస్థితిని పెంచుకుని ఉన్నత లోకాలకు వెళ్ళడానికి వారు ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. వారికి అదే పని. వాళ్ళు నిన్న చెప్పుకున్నాము, పిలిచినంత మాత్రాన్ని వచ్చేసి మన సమస్యలు తీర్చేస్తారా? నిజంగానే తీర్చేలా ఉంటే ఇన్ని ఎందుకు ఎదురవుతున్నాయి? ఇంతమంది అనారోగ్యం కలిగి ఎందుకు ఉంటున్నారు? ఇక మన యొక్క ఆలోచన విధానం మార్చుకోకపోతే, మన జీవన విధానం మార్చుకోకపోతే ఈ బాధలు తప్పవు కాక తప్పవని చెప్తున్నారు. జీవితానికి అర్థము, లక్ష్యము అనేవి లేవని మీరు భావించినప్పుడు మీ దేహం నిస్తేజమై బలహీనపడుతుంది. ఈ జీవితం అంతే, ఇంకా నేనేదో ఒక జీవోత్సవంలాగా జీవిస్తున్నాను. ఎందుకు జీవిస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. ఈ జీవితానికి అర్థం లేదు. దానికి వ్యాధులు సంక్రమించకూడదనే నియమాలేమీ లేవు. కొన్నిసార్లు దేహము మరి అస్సలు మనం ఎంత బాగున్నా మనకి సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటామని కూడా మీరు అనుకోవద్దు. ఎందుకంటే కొన్ని వ్యాధుల్ని దేహమే సృష్టించుకుంటుందట. కొన్ని రోజులు బాగా ఫుల్గా తినేస్తాము, బాగా ఉంటే శరీరం బాగా ఉంటే 3 పూటలు తినేస్తూ ఉంటాము. ఆ శరీరానికి రెస్ట్ కోసము అది తనకు తనే జ్వరాన్ని సృష్టించుకుంటుందట. ఆ జ్వరం అందుకనే లంకణం పరమ ఔషధం అంటాం. కానీ లంకణం కూడా పూర్తిగా చెయ్యం మనం. ఏ బ్రెడ్ తెచ్చుకుని తినేస్తామో జ్వరం ఉన్నప్పుడు అది మళ్ళీ ఇంకో రోగంలోకి వెళ్ళిపోతుంది. అజీర్తి అనే రోగంలోకి వెళ్ళిపోతుందని ఎంత క్లియర్గా చెప్పారండి. లంకణం పరమ ఔషధం అంటే జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా 3 పూటలు ఏమీ తినకుండా లిక్విడ్స్ తీసుకుని ఉంటే తనంతట తానే ఆ జ్వరం తగ్గిపోతుందటండి. ఆ శరీరమే కల్పించుకుంటుందంట జ్వరాన్ని. ఎందుకంటే రెస్ట్ కోసము 366 రోజులు కూడా తింటూ ఉంటే ఏమవుతుంది? మరి మనకి పని చేసుకున్న ఆ ఆఫీసు కంపెనీ కూడా ఆదివారం ఎందుకు సెలవు ఉంటుంది? 7 రోజులు మనము వర్క్ చేసుకుంటాము, ఒక్కరోజు సెలవు తీసుకుంటాము. కానీ మన లోపల ఉన్న ఆ జఠరాగ్నికి ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వము మనము. అందుకనే జ్వరాన్ని సృష్టించుకుంటుందట. అలాంటిదే జ్వరం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందుకని జ్వరం వచ్చిన తర్వాత చూడండి, ఏమీ తినకుండా ఉంటే పూర్తిగా తగ్గిన తర్వాత 3 రోజులు మానేసినటువంటి ఆకలి ఎంత తీవ్రంగా ఆకలేస్తుంది అనమాట. ఎందుకంటే తనంతట తానే ఆ జ్వరాన్ని సృష్టించుకుంటుంది కాబట్టి. ఇక మృత్యువుని మీరు ఆహ్వానిస్తే తప్ప జ్వరం వల్ల చచ్చిపోవడం అనేది తటస్థించదు. కొంతమంది అంటూ ఉంటారు, జ్వరం వచ్చింది అంతే అండి, ఉన్నట్టుండి ఇలాగా చనిపోయాడు అని అంటారు. కానీ ఎప్పుడూ కూడా జ్వరం వల్ల చనిపోవడం అంటూ ఎప్పుడూ ఉండదు. మీరు పూర్తిగా ఆహ్వానిస్తేనే మన దగ్గరికి చావు కూడా వస్తుందట. మరి ఈ విషయంలో మనకి మంచాన బట్టి ఉంటారు కొంతమంది అండి, ముసలి వాళ్ళు ఇంకా బతికేయాలి, ఇంకా ఆ మనవల పెళ్ళిళ్ళు చూసేయాలని అసలు చచ్చిపోవడానికి ఒప్పుకోరండి. ఒప్పుకునే వరకు కూడా చావు మన దగ్గరికి రాదంట. అదే చెప్తున్నారు, రోగం వల్ల చనిపోవడం అంటూ ఎవ్వరికీ జరగదు. వాళ్ళు మనస్ఫూర్తిగా నేను ఇంకా భరించలేకపోతున్నాను ఈ అనారోగ్యాన్ని, ఈ వృద్ధాప్యాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, నా అవయవాలు ఏమీ
నాకు సహకరించట్లేదు పరమాత్మ, ఇంక నేను వచ్చేస్తాను, ఇంకో శరీరాన్ని తీసుకుని నేను ఉన్నతికి మీరు సాధన చేస్తాను, ఈ శరీరం సహకరించట్లేదు కాబట్టి ఇక నేను ఈ శరీరంతో నేను ఉండనని మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే కానీ మనకి మృత్యువు కూడా రాదని చెప్తున్నారు. ఆహ్వానిస్తే తప్ప ఈ మృత్యువు కూడా మనకు రాదు. దేహంలోని వైరస్లు మీ సంకల్ప శక్తిని, భయాలు, వినాశకర ధోరణ వల్లనే మీరు వాటికి బలవుతున్నారు. మనలో వైరస్ మనకి వ్యాపించి దానివల్ల మనము భయాలకి, ఆ భయం వల్ల వైరస్లే సంక్రమిస్తున్నాయి, ఆ వైరస్ల వల్ల నేను చనిపోతున్నానే అని మీరు అనుకుంటున్నారు. వైరస్ల వల్ల కూడా మీకు మరణం రాదు. మీ భయాందోళన వల్లే మరణం వస్తుందని చెప్తున్నారు. మరి కరోనా టైంలో అది ప్రత్యక్షంగా మనం చూసాం. పత్రి గారు నిర్భయంగా ఉండండి, మనం అందరం కూడా నిర్భయ స్థితి కలిగి ఉన్నాం. అందరము భయానికి లోనయ్యారంటే, ఎవరైతే భయానికి లోనవుతారో వారికే మరణం దగ్గరికి వస్తుందని అదే చెప్తున్నారు సేత్ మాస్టర్ కూడా. వినాశకర ధోరణిలో మీరు ఎప్పుడైతే భయాన్ని కలిగి ఉంటారో అప్పుడే ఆ యొక్క మృత్యువు మీ చెంత చేరుతుంది. ఇక అనారోగ్యము, దుఃఖము, కష్టాలను ఆధ్యాత్మిక జ్ఞానం లోపించడం వల్లే మీ జీవితంలోకి ఆహ్వానించడం జరుగుతుంది. మీకు అనారోగ్యాలు రావడానికి, దుఃఖం కలగడానికి ఆధ్యాత్మిక జ్ఞానం లోపించడం వల్లనే అవి ఇంకా మీకు సంక్రమిస్తున్నాయి. ఆధ్యాత్మిక లోపములు లేకుండా ఉంటే చూడండి, పరిపూర్ణంగా ఆధ్యాత్మికత ఉన్న వాళ్ళకి వారి శరీర ఆరోగ్యమే నిదర్శనం అండి. అంతకన్నా నిదర్శనం ఏమీ చూపించక్కర్లేదు. వారి చిన్నదానికి పెద్దదానికి అలసిపోవడం కానీ, చిన్న కష్టాన్ని కూడా తట్టుకుని వెళ్ళే శక్తి ఉండడము, అలాగే సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడము, ప్రతి క్షణము కూడా ఆధ్యాత్మికతలో ఎప్పుడైతే మునిగి ఉంటామో వారికి శరీరం చక్కగా సహకరిస్తుంది. ఎలాంటి అనారోగ్యము, ఎలాంటి దుఃఖము కూడా మన దరి చేరదని చెప్తున్నారు. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ఈ విధంగా జీవించగలుగుతున్నారు ఇప్పుడు ఈ భూమి మీద. నిరంతరము బాధామయ జీవితంలో అనారోగ్యంతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించడం ఆత్మకు ఎంత మాత్రమో మంచిది కాదు. ఎప్పుడూ ఆత్మ అనుకుంటుందట, ఈ భూమి మీద ఆరోగ్యంగా ఉండడానికే నేను వచ్చాను, ఆనందంగా జీవించడానికే వచ్చాను. కానీ వీళ్ళు సరికాని ఆలోచనల వల్ల, సరికాని మాటల వల్ల, సరికాని జీవన విధానం వల్లే ఈ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. జీవితాన్ని ఆనందంగా అనుభూతి పొందలేకపోతున్నారు. ఆత్మ ఉద్దేశం ఎప్పుడు కూడా ఆనందంగా జీవించడానికే నేను వచ్చానని అనుకుంటుందట. ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు, ఎవరో కారణం కాదు. మీ వాస్తవాలకి మీరే సృష్టికర్తలు అనే సత్యం తెలుసుకుని వాటిని తొలగించుకోవడానికి మీ అంతరశక్తిని ఉపయోగించండి. ప్రతి క్షణము కూడా నేను ఆ దైవం నుంచి, అంటే మూల చైతన్య శక్తి నుంచి వచ్చిన ఆత్మ నేను అని ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ఆ యొక్క ఆధ్యాత్మిక చింతనలో ఉంటే అవేమీ మంచి దరికి చేరవని చెప్తున్నారు. సర్వశక్తి సామర్థ్యాలు మీలోనే ఉన్నాయని సదా గుర్తించుకోండి. సర్వశక్తి సామర్థ్యాలు కూడా మనం ఎలా జీవించాలో ఆ జీవన విధానం అంతా కూడా మన అంతరంగంలోనే ఉందని ప్రతి క్షణం గుర్తు చేసుకోండి. ఎందుకంటే మాయ ఉంది కదా, మన ప్రాపంచికమైన వాళ్ళ దగ్గర కలిసినప్పుడు ఆ మాయ అనేది అందులోకి దూరి మనల్ని కూడా వాళ్ళ బాటలోకి ఈడ్చుకెళ్ళిపోతుంది. అందుకనే బయట వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు చాలా ఎరుగుతూ ఉండాలి. ఎంత లిమిట్గా మాట్లాడతామో అంత లిమిట్గా మాట్లాడినప్పుడే వాళ్ళ యొక్క వైబ్రేషన్ మన మీద ప్రభావం చూపించకుండా ఉంటుంది. ఇక సర్వశక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయని సదా గుర్తించుకోండి. అనారోగ్యము, కష్టాలు, దుఃఖాలతో జీవితమంతా దైన్యంతో, నైరాశ్యంతో, దిక్కుతోచని స్థితిలో కృంగిపోవడము ఆధ్యాత్మికత అని అనిపించుకోదు. మరి ఇందులో ఉండి కూడా ఇంకా దుఃఖాలతో, సమస్యలతో, అనారోగ్యంతో ఉన్నారంటే అది ఆధ్యాత్మికత అనిపించుకోదు. మీరు సరైన సాధన లేకపోవడం వల్లనే, సరైన జ్ఞానం మీలో వికసించలేకపోవడం వల్లే ఇంకా ధ్యానం చేసిన ఆ విధంగా మీరు ఉంటున్నారని చెప్తున్నారు. అన్నిటినీ సాహసంతో ఎదుర్కొని పురస్కరించుకోండి. ఏ క్షణంలోనైనా మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. మీరు అలాంటివన్నీ మీకు ఎదురవుతూ ఉంటే వాటిని సాహసంగా ఎదుర్కోండి. ఎదుర్కొన్నప్పుడు ఏదో క్షణంలో మీ జీవితం ఆనందమయమవుతుంది. ఎందుకంటే ఆనంద స్వరూపాలు కదా మీరందరూ కూడా. ఆనంద స్వరూపం కలిగి ఉన్నాం మనం ఈ భూమి మీదకి వచ్చామంటే. దేహము మరి మైండ్ మధ్య సమన్వయం లోపించినప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మైండ్ ఎంతసేపు కూడా మైండ్
దేహము మరి మైండ్ మధ్య సమన్వయం. ఈ దేహము, ఈ శరీరము, ఈ యొక్క మైండ్ రెండు ఏకమైనప్పుడే, అది సమన్వయం కుదరలేనప్పుడే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయంట. అయితే దేహం మైండ్ మధ్య ఎక్కడ సమన్వయం లోపించిందో మీ అంతర ప్రయాణం ద్వారా తెలుసుకుని దాన్ని సరైన రీతిలో సరిదిద్దుకోండి. ఈ మైండ్కి, ఈ దేహానికి ఎక్కడ సమన్వయం కుదరట్లేదో మీరు అంతర ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు దాన్ని సరిచూసుకునే సమర్థత మీరు కలిగి ఉంటారు. అది ఎక్కడో బయట దొరకదు ఆ సమస్యకు పరిష్కారము, మీ యొక్క అంతర ప్రపంచంలోనే. ఎందుకంటే ఈ మైండ్ చెప్పే ఆలోచనలకి నా శరీరం స్పందించలేకపోతుంది. ఎందుకు సమన్వయం కుదరట్లేదు ఈ రెండిట్లకని మన అంతరంగంలోకి వెళ్ళి ధ్యానం చేస్తే మన అంతర ప్రపంచం నుంచే దానికి సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్తున్నారు. ఇక ఈ ప్రకృతిలో ఒక విడదీయరాని భాగము, ఎప్పుడు కూడా ఈ ప్రకృతితో అనుసంధానమై ఉండాలి. అందుకనే పత్రి గారు కొన్ని రోజులు ఒక రెండు నెలలు 3 నెలలు అయిపోయేటప్పటికి ట్రెక్కింగ్లు పెట్టిస్తూ ఉండేవారు. ట్రెక్కింగ్లు చేయడం వల్ల ఏంటంటే కొండలు కోనలు ఎక్కడం వల్ల ఆ ప్రకృతితో మనం అనుసంధానమై ఉంటాము. వాటిని అన్నిటిని కోల్పోయాము ఈ 4 గోడల మధ్యన ఉండి. భూమి మీద జీవాత్మలకు దేహం అనే కవచం అతి పవిత్రమైనది. ఈ పవిత్రతను విస్మరించి జంతు జాతులను చంపి వాటి మాంసాన్ని భుజించడం, జంతు జాతులను ప్రయోగశాలలో ఉపయోగించడము, అంటే ప్రయోగశాలల్లో ఈ డాక్టర్లు చదివి ఈ జంతువుల మీద ప్రయోగాలు చేస్తూ ఎన్ని జంతువుల్ని, మరి జీవించి ఉన్న జంతువులన్నిటిని తీసుకొచ్చి వాళ్ళు ప్రయోగశాలలో కోస్తూ ఉంటారట. ఎంత హింస, ఈ హింస, ఇంత జీవహింస చేస్తున్నాం. అలాగే రుచి కోసము మరి ఎన్నో జంతువులను చంపి తింటున్నాము. అందుకనే ఇది ఒక కవచం అంట. మన యొక్క లోపల ఉన్న ఇంద్రియాలన్నిటికీ కూడా దేహము ఇది ఒక కవచము. ఈ కవచాన్ని మనం ఏం చేస్తున్నాము, ఈ హింస వల్లనే దీనికి అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాము. ఇక జంతువులను ప్రయోగశాలలో నీచమైన పద్ధతుల ద్వారా హింసించడం విడిచిపెట్టనంత కాలము భూమి మీద వ్యాధులనేవి మానవ జాతిని ఏడవగాక వేడవు. ఈ యొక్క జంతువుల్ని చంపడము, ప్రయోగశాలలో చంపడము, తినడము ఆపే వరకు కూడా మానవుడు ఈ రోగాలతో పీడింపబడతాడు ఖచ్చితంగా. రోగాలనేవి హింసా మార్గాన్ని ఆశ్రయించడం వల్లే ఈ రోగాలు వస్తున్నాయి. ఇక ఆశ్రయించడం వల్ల కలిగిన పరిణామము మైండ్, దేహము, భావోద్వేగాలు, ఆరోగ్యము, వ్యాధులు అనేవి మటుమాయమైపోయే రోజులు వచ్చాయి. మరి ఈ దేహము, ఈ మైండ్ ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఈ దేహం మనకి సహకరించట్లేదు. ఎందుకు సహకరించట్లేదంటే ఈ హింసాతత్వం వల్లే. ఈ హింస వల్లే మనకు భావోద్రేకాలు రావడానికి కారణం. ఎందుకంటే మనలో ఆ తమో గుణము, రజో గుణంతో ఎవరిని కూడా అంగీకరించగలిగే స్థితి మనకు రావట్లేదు. భావోద్రేకాలు వస్తున్నాయి. ఎందుకంటే భావోద్రేకాలు కలిగే ఆ మాంసాహారాన్ని తినడం వల్ల వాటి ఆ కొంపు తగలకుండా ఆ మసాలాలు పెట్టి, ఎక్కువ ఆయిల్ పెట్టి వండడం వల్ల మన యొక్క దేహం అనారోగ్య పాలవుతుంది అని చెప్తున్నారు. దేహారోగ్యానికి సంబంధించింది ఎన్నో విషయాలను జంతు జాతుల నుండి మీరు నేర్చుకోవచ్చు. ప్రాచీన నాగరికతలలో మానవ జాతికి వ్యాధులు అనేవి ఉండేవే కావు. ఇంకా గతము సనాతనగా అప్పుడు మానవులందరూ అడవిల్లోనే పెరుగుతూ ఉండేవారట. ఆ అడవిలో పెరిగినప్పుడు జంతు జాతులన్నీ మాట్లాడే భాషలన్నీ వాటికి తెలిసిపోతూ ఉండేవట. ఎలాంటి ఏమన్నా చిన్న చిన్న అనారోగ్యాలు వస్తే అవే ఆ జంతువులే దానికి పరిష్కారాన్ని ఇచ్చి ఆకులు, అలాగే వేర్లు, కషాయము ఇలాంటివన్నీ తాగమని చెప్తే వాటితోటే వాళ్ళు అనారోగ్యాన్ని బాగు చేసుకుని చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండేవారట. జంతువులకి, పక్షులకి, మానవులకి అనుసంధానమైన భాష కలిగి ఉండేదట. ఆ భాషను తెలుసుకుని వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూ ఉండేవారు. దేహ ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విషయాలను జంతు జాతుల నుంచి మనము నేర్చుకోవచ్చు. జంతు జాతులతో ఎంతో సఖ్యత, ప్రేమ కలిగి ఉండి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. జంతు జాతి దగ్గరే ప్రేమని, ఆ సఖ్యతని, ఆ కరుణని ఆ జంతు జాతి వారు అలాగే జీవిస్తాయి కాబట్టి అలా జీవిస్తేనే మనం ఆనందంగా ఉంటామని జంతు జాతి అంతా కూడా మానవ జాతికి సలహాలు ఇస్తూ ఉండేవట. మీ దేహంలో ప్రతి క్షణము అతి భయంకరమైన వైరస్లు నివసిస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నారు కాబట్టి భయంకరమైన వైరస్లన్నీ కూడా మనల్ని తాకడానికి సిద్ధంగా ఉన్నాయట. కానీ మీ సంకల్ప శక్తి జీవించాలనే ఇచ్ఛాశక్తి వల్ల ఆ వైరస్లు మీ దేహాన్ని
ముట్టడించలేకపోతున్నాయి. మనకి ఎప్పుడైతే సంకల్ప శక్తి ఉంటుందో, ఆత్మశక్తిని పెంచుకుంటామో, ఎంత ప్రమాదకరమైన వైరస్లు కూడా మనల్ని ముట్టడించడానికి ఎంత ప్రయత్నించినా మన చెంతకు కూడా రావడానికి భయపడుతూ ఉంటాయట. మీ దేహంలోని వైరస్లు, బ్యాక్టీరియా, క్రిములు కూడా ప్రకృతి చైతన్య ధర్మాన్ని పాటిస్తున్నాయి. ఎందుకంటే ఆ వైరస్లు కూడా, బ్యాక్టీరియాలు, క్రిములు ఇవన్నీ కూడా ఆ ప్రకృతి నియమించిన నియమాల ప్రకారమే ఆచరిస్తూ ఉన్నాయట. ఎవరైతే దుర్మార్గంగా హింసాతత్వంలో ఉంటారో వారినే ఆవహిస్తాయంట. కానీ మరి ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళని, ఎవరిని బాధించకుండా ఉన్న వాళ్ళని ఆ యొక్క బ్యాక్టీరియాలు, క్రిములు కూడా మన చెంతకే చేరవంట. అవి ఆ నియమం కలిగి ఉంటాయంట. మీ అనుమతి, అంగీకారం లేకుండా మీకు మరణం సంభవించదు. ఏ వ్యాధి అయినా సంక్రమించిందంటే అది మీ భయం వల్లనో మీ అనుమతితోనో సంక్రమించి ఉంటుంది తప్ప యాదృచ్ఛికంగా ఏది జరగదు. భయం వల్లే ఎక్కువ మనకు సంక్రమిస్తాయి ప్రతిదీ కూడా అని చెప్తున్నారు. ఇక ప్లేగు, కలరా, ప్లేగు ఇలాంటి వ్యాధులు ఒక ప్రాంతంలో నివసిస్తున్న జనాభాలో ఎక్కువ శాతం మంది మత వైషమ్యాలు, జాతి వైషమ్యాలు, ఆత్మహత్యా ధోరణి, జీవితం పట్ల విరక్తి, జీవితార్థం ప్రళయాలైన భూకంపాలు, సునామీ, తుఫాన్లు లాంటివి కూడా అలాగే సంభవిస్తున్నాయి. మనము ప్రతి ఒక్కరిని అంగీకరించలేకపోవడం వల్లే మా మతం గొప్పది, వాళ్ళ మతం గొప్పది కాదు అని ప్రతి ఒక్కరిని అంగీకరించినప్పుడే మనము ఎలాంటి వైపరీత్యాలకి గురికాము. అలాంటి భావనాశక్తి కలిగి, అలాంటి ఆలోచన శక్తి ఉన్నప్పుడు మీలో ఇలాంటివన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. కలరా, ప్లేగ్ వ్యాధి, మాటికి జ్వరం రావడము, ఇక ప్రళయాలు, భూకంపాలు, సునామీలు, తుఫానులు ఇవన్నీ కూడా మన మానవుడి యొక్క ఆలోచన విధానాన్ని పెట్టే క్రియేట్ అవుతున్నాయని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రాణం అంటే విలువ లేనిదిగా భావించే ప్రాంతాలలో పగ, ప్రతీకారం లాంటి భావనలు హెచ్చుగా ఉండే ప్రాంతాల్లో కరువు కాటకాలు సంభవిస్తూ ఉంటాయి. జీవితాశక్తి కోల్పోవడము, లైఫ్ని నెగిటివ్గా తీసుకోవడము, ఎప్పుడు కూడా లైఫ్ని నెగిటివ్గా తీసుకోవడము. ఇంకా ఒక్కొక్క ప్రాంతంలో ప్రతీకారాలు ఉంటాయండి. చిన్న ఆ స్థలం తగులు కూడా చిన్న సమస్యను కూడా పెద్ద సమస్యలుగా పెట్టుకుని వాళ్ళ మీద పగ, ప్రతీకారము తీర్చుకుంటూ ఉంటారు. ఎంత కాలమైనా సరే ప్రతీకారంతో అలాగా వాళ్ళ మీద కసి పెంచుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకు కూడా అనారోగ్యాలు రావడము, ఇంకా అప్రకృతి వైపరీత్యాలకి గురి కావడం కూడా అవుతుంది. వారి యొక్క జీవిత విధానాన్ని మార్చుకోవాలి. ఎప్పుడో జరిగిపోయిన సంఘటనని మనసులో పెట్టుకుని వాళ్ళ మీద ఇంకా కసి, పగ, ప్రతీకారము అనే ఆలోచన భావనతో ఉంటే ఇవన్నీ తప్పవు అంటున్నారు. అదే వ్యక్తి ఇంకో జన్మలో ఆ రోగాన్ని అధ్యయనం చేసి డాక్టర్గా జన్మ తీసుకోవచ్చు. ఆ రోగానికి గల మూల కారణాన్ని వెతికి దానికి ఒక చికిత్సా విధానాన్ని కనుగొనవచ్చు. ప్రతి జన్మ కూడా మీరు ఎంచుకున్నదే. మరి ఏ వ్యక్తి అయితే వాళ్ళని హింసిస్తూ బాధ పెడుతూ ఉన్నారో, ఆ వ్యక్తిని ద్వేషిస్తూ ఉన్నారో, మళ్ళీ నెక్స్ట్ జన్మంలో ఒక డాక్టర్గా పుట్టి అలాంటి అనారోగ్యంతో బాధపడే వాళ్ళందరికీ కూడా చికిత్స చేయడానికి ఎన్నుకుని భూమి మీదకి వస్తాడట. దేహం అంటే ఒక పనిముట్టు కాదు, ఒక మాంసం ముద్ద కాదు. అంటే ఆత్మను ధరించి ఉన్న ఒక వాహనం. దేహం అంటే మాంసం ముద్ద వలె ఉండే చైతన్య పదార్థం. అని ఆత్మ పదార్థం మీరు జాగృతావస్థలో కలిగి ఉన్న నమ్మకాలు, అభిప్రాయాలు, సంకల్పాలు, ఎమోషన్స్ దేహం యొక్క ఆరోగ్యాన్ని ప్రతిక్షణము ప్రభావితం చేస్తూ ఉంటాయి. దేహం ఒక పనిముట్టు అనుకుంటున్నారేమో. దేహం ద్వారా మనం ఎన్నో సృజనాత్మకమైన కళల్ని మనం సృష్టించుకోవచ్చు మన మనోశక్తితో. ఇది మాంసం ముద్ద కాదు, ఇది మంత్రపిండము ఇది అని మీరు ఎప్పుడైతే ఈ పిండాన్ని మీరు జాగృతావస్థలో ఉండి సరైన విధంగా ఉపయోగించుకుంటే మీ దేహం ఎప్పుడు ఆరోగ్యంగానే ప్రతిక్షణము మనము ఆనందంగా ఉండగలుగుతాము. ఆత్మను ధరించి ఉన్న దేహము తనను తాను నయం చేసుకోగల అపారమైన శక్తిని కలిగి ఉంది. ఈ ఆత్మను ధరించి ఉన్నాం మనం అందరం కూడా. ఈ దేహానికి ఏమి వచ్చినా మన యొక్క శక్తితో తగ్గించుకోగలిగే శక్తి కలిగి ఉన్నాము. దానికోసం మనము భయంలో పడిపోవలసిన పని లేదు. ఎలాంటి వ్యాధినైనా సంక్రమింప చేసుకునే శక్తి దేహానికి ఉంటుంది. అదే వ్యాధిని హీలింగ్ చేసుకునే సామర్థ్యం కూడా మీ దేహంలోనే ఉంటుంది.
ఎలాంటి వ్యాధి అయినా సరే సరికాని ఆలోచన వల్ల మనం సంక్రమించుకోగలుగుతున్నాము. అలాగే ఎక్కడి నుంచైతే పుట్టిందో ఆ అనారోగ్యము అక్కడి నుంచి తగ్గించుకోగలిగే శక్తి సామర్థ్యాలు కూడా మన దేహంలోనే ఉన్నాయని చెప్తున్నారు. జీసస్ ఎంతో మందికి వ్యాధులను హీలింగ్ చేయడం జరిగిందని మీరు చదివి ఉంటారు. వాస్తవానికి జీసస్ వల్ల ఎవరికీ హీలింగ్ జరగలేదు. అది మీ యొక్క విశ్వాసం అంతే. జీసస్ హీలింగ్ చేస్తే మరి ఎంతోమంది అనారోగ్యంలో ఉన్నవాళ్ళు స్వస్థత కలిగి ఉంటారని ఒక నమ్మకము. కానీ జీసస్ ఎప్పుడూ కూడా ఎవరికి హీలింగ్ ప్రక్రియ అనేది ఎప్పుడూ చేయలేదు. వాళ్ళ యొక్క విశ్వాసమే వాళ్ళకి స్వస్థత కలిగింది అని చెప్పారంట జీసస్. ఎవరికి హీలింగ్ జరగలేదు. హీలింగ్ జరుగుతుందని వాళ్ళు విశ్వసించడం వల్ల వాళ్ళ దేహాల్లోని అపరిమిత శక్తి ద్వారా హీలింగ్ జరిగింది. భూమి మీద ఎంతోమంది క్యాన్సర్ ఇంకా ఇతర ప్రాణాంతక వ్యాధులను కలిగి ఉన్న వాళ్ళు సడన్గా వ్యాధులు నయం చేసుకోవడం మీరు చూస్తున్నారు కదా. ఎంతోమంది ధ్యానం చేసే వాళ్ళకు కూడా క్యాన్సర్ అనే వ్యాధి వచ్చి మరి అది తీవ్రంగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళ యొక్క మనోశక్తితో దాని నుంచి బయటపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధిని కూడా తగ్గించున్న వాళ్ళు. ఆ శక్తులుగా మీరు భావించినప్పుడు దేహం తన సహజ ఆరోగ్య రక్షణ శక్తిని కోల్పోతుంది. అలాంటి ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే మార్చుకోకుండా ఇంకా ఉన్నారో అలాంటి అనారోగ్యాన్ని మీరు ఆకర్షింపబడతారు. సహజంగా ఆరోగ్య రక్షణ శక్తిని కోల్పోతారు. అది తగ్గించుకునే శక్తిని కూడా కోల్పోతారు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే. ఒకే ఒక్క నమ్మకంతో వంశపారంపర్యంగా వస్తున్న జెనెటిక్ వ్యాధులను నయం చేసుకునే శక్తి మీ దేహానికి చేయవచ్చు. ఆ ఒక్క నమ్మకంతోనే మీ దేహంలో ఎన్నో హార్మోన్లు రసాయనాలు విడుదలయ్యి ఆ వ్యాధులు నయం చేయబడతాయి. కొంతమంది మాకు వంశపారంపర్యంగా ఈ వ్యాధి ఉంది కాబట్టి మాకు అలా సంక్రమిస్తాయని ముందే అనేసుకుంటూ ఉంటారట. కొంచెం జీవించేటప్పటికి ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అది పూర్తిగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కానీ అలాగా సంక్రమించే అవకాశమే లేదు. అలాగా మీ భావనలు మార్చుకుంటే మీకు వంశపారంపర్యంగా రోగాలు సంక్రమించవని చెప్తున్నారు. ఆ వ్యాధులు నయం చేయబడతాయి. సంక్రమించిన ఆ వ్యాధిని నయం చేసుకునే శక్తి మీ లోపడే ఉంది. దేహానికి సంక్రమించిన ఎటువంటి వ్యాధినైనా నయం అవడానికి నెలలు సంవత్సరాలు పట్టాల్సిన పని లేదు. మీ బలమైన నమ్మకాలతో కొన్ని రోజుల్లోనే కొన్ని నిమిషాల్లోనే ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధినైనా నయం చేసుకోవచ్చు. మీ యొక్క నమ్మక వ్యవస్థ సరైన విధంగా ఉంటే ఎలాంటి వ్యాధినైనా సరే కొన్ని రోజుల్లోనే కొన్ని క్షణాల్లోనే నయం చేసుకునే సర్వసమర్థత కలిగి ఉన్నారు మీరని చెప్తున్నారు. మీ ఆలోచన విధానం మారిన తక్షణమే మీ దేహం మరి మీ భౌతిక పరిస్థితులు కూడా ఆ క్షణం నుండే మార్పునకు లోనవుతాయి. మీ ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే మీరు సరి అయిన ఆలోచన విధానంలో ఉంటారో మీ దేహంలో వెంటనే మార్పు రావడం మనకి తెలుస్తూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల తరబడి ఒక మొండి పరిస్థితుల్లో మార్పు సంభవిస్తూ ఉంటాయి. కొన్ని మొండి రోగాలు ఉంటాయి ఎన్నో సంవత్సరాల నుంచి. ఆ మొండి రోగాల్ని సైతము పరిపూర్ణమైన శుద్ధత్వాన్ని మీరు కలిగి ఉంటే మీలో మార్పు తెచ్చుకుంటే అలాంటి మొండి వ్యాధులను కూడా నయం చేసుకోగలిగే గొప్ప ఆ విద్యుత్ అయస్కాంత శక్తి మీలో ఉంది అని చెప్తున్నారు. దాని ద్వారా ఆ రోగాన్ని నయం చేసుకోవచ్చు. మీ మనోశక్తి నుండి వ్యాధి జనిస్తుంది తప్ప మీ దేహం తనంతట తాను ఏ వ్యాధిని సంక్రమింపజేసుకోనా మీ మనోశక్తి ద్వారానే దాన్ని క్రియేట్ చేసుకుంటారు. ఎప్పుడో ఒకప్పుడు ఎరుకు లేనప్పుడు ఎవరికో ఆ వ్యాధి వచ్చింది, నాకు అంత వయసు ఉంది కదా, నాకు కూడా సంక్రమిస్తుందేమో అని మనోశక్తి ద్వారా మనం అనుకుంటేనే ఆ వ్యాధి మన శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. కానీ తనంతట తాను శరీరం రోగం కావాలని ఎప్పుడు కోరుకోదంట. భౌతిక పరిస్థితులు కూడా అలాగే సృష్టింపబడతాయి. మన భౌతికంగా జీవించే జీవన విధానం కూడా అదే ఆలోచన విధానంగా ఉన్నప్పుడే అవన్నీ మనకి సంక్రమిస్తున్నాయి అని చెప్తున్నారు. ఇంకా శక్తిని మీ ఆలోచన తరంగాలు కలిగి మీ దేహంలో ఎటువంటి వ్యాధినైనా నయం చేసుకోగల శక్తిని మీ ఆలోచన తరంగాలు కలిగి ఉన్నాయి. మీ దేహంలోని భయంకరమైన వైరస్ను చంపగల శక్తి మీ ఆలోచన తరంగాలకు ఉంది. మీ దేహంలో జబ్బు చేసిన భాగం వైపు మీ సంకల్ప శక్తిని ఆలోచన తరంగాల్ని కేంద్రీకరింపజేయండి. మీ ఆలోచనలు సంకల్ప శక్తి మీ దేహంలో జీవరసాయనిక చర్యలు జరిపి అక్కడ ఉన్న భయంకరమైన వైరస్లను చంపి స్వస్థత చేకూరుస్తాయి.
మీ ఆలోచనలు విద్యుత్ అయస్కాంత శక్తిని కలిగి ఉన్నాయని మరవవద్దు. విద్యుత్ అయస్కాంత శక్తి మీ జీవకణాల యొక్క చైతన్య శక్తిని ప్రభావితం చేస్తాయని గుర్తించుకోండి. మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని ఎందుకు పదే పదే చెప్తున్నారంటే, మీ ఆలోచనలు సరికాని ఆలోచనల వల్లే ఇవన్నీ వ్యాధులుగా సంక్రమిస్తున్నాయి. అవి ఎంత భయంకరమైన వైరస్లు మీకు సంక్రమించినా మీ ఆలోచన విధానాన్ని మీరు మార్చుకుని మీలో కరుణాతత్వము వికసించినప్పుడు, అహింసా తత్వంలో ఉన్నప్పుడు మీకు వచ్చే ఆ అనారోగ్యాలన్నీ కూడా వాటంతట అవే నయమైపోతాయి. దానికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. మీలో అనంతమైన విద్యుత్ అయస్కాంత శక్తి కలిగి ఉన్నారు మీరందరూ కూడా. ఆ జీవకణాలన్నీ చైతన్యవంతం అవుతాయి. మనకి ఖచ్చితంగా వెంటనే ఆ ప్రభావం మనకి తెలుస్తుంది. జీవకణాలు హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు బ్యాక్టీరియా లేదా వైరస్లు దేహ ఆరోగ్య రక్షణ వ్యవస్థను ముట్టడించలేవు. భూప్రపంచం మీద ప్రాపంచిక లక్ష్యాల కంటే ఆధ్యాత్మిక లక్ష్యాలు అత్యున్నతమైనవి. ఆధ్యాత్మ లక్ష్యాలు ఎప్పుడైతే పెట్టుకుని ఉంటామో అవి ఎంతో అత్యున్నతమైనవి. ఈ భూప్రపంచం మీద ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నప్పుడు ఇలాంటి బ్యాక్టీరియాలు, వైరస్లు తీవ్రంగా మన మీద ప్రభావం చేసిన వాటి నుంచి మనము తప్పించుకోగలుగుతాము. ప్రస్తుతం మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే గత కొన్ని జన్మలలో మీరు కలిగి ఉన్న బలమైన ఆరోగ్యమైన దేహాల నుండి జెనెటిక్ కోడ్ భాషను ప్రస్తుత ఈ దేహంలోనికి చొప్పించి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా అనారోగ్యం కలిగి ఉన్నారు. నేను అనారోగ్యాన్ని కలిగి ఉన్నాను, నా శరీరం నాకు సహకరించట్లేదు అని పదే పదే అనుకునే బదులు మీరు వయసులో ఉన్నప్పుడు చాలా ఆరోగ్యంగా పరుగు పెట్టారు, చాలా ఆరోగ్యంగా ఎన్నో పనులు చేసుకున్నారు. ఆ సన్నివేశాలన్నీ గుర్తు తెచ్చుకుని ఆ వైబ్రేషన్ని మీ శరీరం మీద ప్రతి క్షణము ఆ వైబ్రేషన్ మీరు వయసులో ఉన్నప్పుడు, మీరు ఎంతో శక్తివంతంగా ఉన్నప్పుడు, మీరు ఎంతో ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ విధంగా మీ జీవితం ఉందో ఆ జీవితాన్ని ఊహించుకుంటూ కలలు కంటే ఇప్పుడు వచ్చిన అనారోగ్యము తొందరగా అనారోగ్యం నుంచి మనము దాటగలుగుతామని చెప్తున్నారు. ప్రస్తుత ఈ దేహంలోకి చొప్పించి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అది జెనెటిక్ భాష అంటండి. మనము ఆ జరిగిపోయిన రోజుల్లో ఎంతైతే ఆనందంగా ఉన్నామో, మన శరీరం ఎంత శక్తివంతంగా ఉందో అవన్నీ ఊహించుకుంటే అది జెనెటిక్ కోడ్ భాష అంట. మనం ధ్యానంలో ఉండి ఒక్కసారి అప్పుడు సన్నివేశాలను గుర్తించుకుంటూ ఒకసారి అనుకుంటే అది వెంటనే మన శరీరం మీద ప్రభావం చూపిస్తుందట. ఈ కోడ్ భాషను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి స్వప్నాలు, అంతర్ప్రయాణం లాంటివి మీకు ఉపయోగపడతాయి. స్వప్నాల ద్వారా కూడా మీరు కళలు కనొచ్చు, ఊహాశక్తితో కూడా కళలు కనొచ్చు. అలా కనడం వల్ల ఇప్పుడు వచ్చిన అనారోగ్యాన్ని నుంచి మనం తొందరగా బయటపడగలుగుతాం. మీకు ధైర్యం అనే గుణం లేదనుకోండి, అప్పుడు గత కొన్ని జన్మలలో ధైర్యవంతుడిగా మీరు పొందిన అనుభవాల ద్వారా పొందిన చైతన్య శక్తిని ఇప్పుడు వినియోగంలోకి తీసుకురావచ్చు. మీకు చాలా పిరుకువారిగా ఉన్నారు, ధైర్యం లేదు ఏ పని చేయాలన్నా. ధైర్యంగా చేయగలగాలంటే మనం గతంలో చాలా ధైర్యంగా ఉన్నాము. గత జన్మలను కూడా మీరు గుర్తు తెచ్చుకోండి. అవన్నీ గుర్తు తెచ్చుకుంటే మనలో ఆ అధైర్యం పోయి ధైర్యవంతులుగా, సాహసవంతులుగా మనం ఏ పనినైనా సమర్థవంతంగా చేయగలుగుతాము. ఇక భూమి మీద ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళలో ఎక్కువ శాతం సైకియాట్రిస్టులే. మీ సైకియాట్రిస్టులు మీలో లోపాలు, మీరు చేసిన తప్పులను పెద్ద పెద్ద చార్టులు గీసి ఎత్తి చూపడం ద్వారా మిమ్మల్ని సరిదిద్దుతున్నారనుకుంటున్నారు. లోపాలు, తప్పులు అనేవి ఎక్కడా లేవు, అన్నీ అనుభవాలే. వాళ్ళ ఆ అనుభవాలను వేలెత్తి చూపడం ద్వారా మీకు గల అపారమైన శక్తిని కోల్పోతున్నారు. సైకియాట్రిస్టులే ఆత్మహత్యలు చేసుకుంటారట. ఎందుకంటే సైకియాట్రిస్టుల దగ్గరికి మనం వెళ్తాము, మన మానసికంగా మనకి సరైన విధంగా మానసిక లోపం వచ్చినప్పుడు సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక భూతత్వంలో పెట్టి మనల్ని భయపెడుతూ ఉంటారట. మనకు వచ్చిన వ్యాధి మనలో ఉన్న లోపాలన్నీ కూడా ఎత్తి చూపుతూ ఒక చార్ట్ మీదుగా గీసి మరీ ఆ లోపాలని చూపిస్తూ ఉంటారట. అలాంటి వాళ్ళే ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారట. ఇక దురదృష్టవశాత్తు మీ ఆసుపత్రుల్లో కూడా రోగులు ఖైదీల్లాగా చూడడం జరుగుతుంది. రోగుల్ని ఖైదీల్లాగా చూస్తున్నారట ఆసుపత్రికి వెళ్తే. ప్రకృతికి నార్మల్ లైఫ్కి దూరంగా ఉంచి దేహం సహజంగా కలిగి ఉన్న జీవరసాయన శక్తి, విద్యుత్ అయస్కాంత శక్తి, చైతన్య శక్తులను అసహజమైన విధానాల ద్వారా చికిత్స చేయడం జరుగుతోంది. ఎందుకంటే
అసహజమైన చికిత్సా విధానమే జరుగుతుంది. అక్కడ ప్రేమ లేదు. మనం ఏదో పాపం చేసి ఆ రోగాలు తెచ్చుకుని హాస్పిటల్కి వెళ్ళినట్టే బిహేవ్ చేస్తున్నారు హాస్పిటల్లో. ఇంకా శిశువుకు జన్మనివ్వడం ప్రతి స్త్రీకి చాలా సహజమైన అద్భుతమైన ప్రక్రియ. అంతే కదండి. శిశువుకు జన్మనివ్వడం ప్రకృతిలోనే సహజ స్థితి కలిగి ఉన్నాం మనం అందరం కూడా. కానీ ఈ సహజ స్థితి ఇప్పుడు ఏమైపోయింది అని అంటే ఇది ఎంత బాగా వివరించారో చూడండి. కానీ మీ వైద్య విధానము అందుకు భిన్నంగా అసలు శిశువు జననం అనే ప్రక్రియను చాలా క్లిష్టమైనదిగా భావించి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. ఇక గర్భిణీ స్త్రీకి గర్భం వచ్చిన వెంటనే ఆ కణము ఆ ప్రవేశించిన వెంటనే మనం టెస్ట్ చేయించుకోవడానికి వెళితే వాళ్ళు అప్పుడొకటి మనకి ఇచ్చేస్తారనమాట. ఏమిటంటే నువ్వు కదలకూడదు, కదిలితే అబార్షన్ అయిపోతుంది, నువ్వు బెడ్ రెస్ట్గా ఉండమని సహజంగా జరిగే ప్రక్రియను కూడా అది అసహజ స్థితిలో మనల్ని ట్రీట్ చేస్తున్నారనమాట. ఆ కణముగా ఉన్న దగ్గర నుంచి కూడా మనల్ని ట్రీట్ చేస్తున్నారట, సహజత్వాన్ని కోల్పోయేలాగా. వైద్య విధానం అందుకు భిన్నంగా అసలు శిశువు జననం అనే ప్రక్రియను చాలా క్లిష్టమైనదిగా భావించి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలందరినీ ఒక వార్డులో, హృద్రోగులందరినీ ఇంకొక వార్డులో, క్యాన్సర్ రోగులందరినీ మరొక వార్డులో మందలుగా కుక్కేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అసలు రోగులు అంటేనే మహాపాపం చేసిన వాళ్ళుగా ట్రీట్ చేయబడుతుందండి. ఈ ఈ సిస్టమ్ అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదే సిస్టంగా ఉంటారండి. వాళ్ళందరూ కూడా ఈ విధంగానే బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అసలు రోగులంటేనే మహాపాపం చేసిన వాళ్ళుగా ట్రీట్ చేయబడుతున్నారు. శిశువు జననం అనే ప్రక్రియ ఎంత సహజంగా జరగాలో మీ డాక్టర్లకు తెలియడం లేదు. గర్భిణీ స్త్రీలకు శిశువు జననం చాలా కష్టతరమైనదని, సర్జరీ తప్పదని సరవుతుందని ముందుగానే హిప్నాటైజింగ్ చేస్తున్నారు. మీ డాక్టర్లు శిశువు జననాన్ని ఒక సెలబ్రేషన్స్గా గుర్తించడానికి బదులు దాన్ని ఒక ఆసుపత్రులకు అంటగట్టి జీవశక్తిని కించపరుస్తున్నారు. శిశువు జననం అంటేనే భయపడేలాగా చేస్తున్నారు, ఇలా ట్రీట్ చేస్తున్నారు. సహజమైన శిశు జన్మించడానికి కూడా వారు ఈ విధంగా మనల్ని హిప్నాటైజింగ్ చేసి హాస్పిటల్ పాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇక కోటాను కోట్ల జన్మల మీ పూర్వీకుల జ్ఞానాన్ని, జీవజాతులన్నిటి జ్ఞానాన్ని ఈ భూతలంలో భౌతిక వాస్తవాన్ని ఎదుర్కొని చైతన్య వికాసం చెందడానికి మీ దేహంలో ఏమించుకున్న జన్మ తీసుకున్నారు. మీ దేహం అంటే వట్టి మాంసపు ముద్ద అని కాదు. ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తి, జీవ రసాయన శక్తి, విద్యుత్ అయస్కాంత శక్తి, మానసిక శక్తి అన్నిటి సముదాయంతో మూల చైతన్య శక్తితో నింపబడి ఉన్న ఈ మాంస పిండమే అని గుర్తుపెట్టుకోండి. ఇన్ని శక్తులు ఉన్నాయి ఈ మాంస పిండానికి. మనము మన కోటాను కోట్ల జన్మల నుంచి కూడా ఈ యొక్క జీవజాతులన్నిటితోటి కలిసి జీవించడానికే ఈ భూమి మీదకి వచ్చాము. కానీ ఆ జీవజాతులన్నిటిని కూడా ఈ సరికాని మానవుడు హింసించి ఇలాంటి అనారోగ్యాలు పాలు అవ్వడానికి కారణం ఏమిటంటే జీవజాతుల్ని చంపడం వల్లే, వాటిని ప్రేమించలేకపోవడం వల్లే ఇవన్నీ మనకి ఎదురవుతున్నాయని చెప్తున్నారు. ఇది మాంసపిండము కాదు, మంత్రపిండము. దీన్ని ఎంత ప్రేమతత్వంతో, ఆ ప్రేమ ఎలా ఉండదట, రాధా కృష్ణుల ప్రేమ అంత ప్రేమ కలిగి ఉండాలిట. ఆ హృదయం నుంచి ఆ ప్రేమ పుట్టుతూ ఉండాలి. కానీ అవసరం కోసం ప్రేమను నటించొద్దు, హృదయపూర్వకంగా ప్రేమని అందివ్వండి. స్త్రీ పోయేటట్లు మీ వైద్య విధానం నోరు పోస్తుంది. డాక్టరు, రోగి ఇద్దరూ మానసికంగా ఒకే ముసుగు ధరించి ఉన్నారు. జైలరు, ఖైదీ ఇద్దరు మానసికంగా ఒకే ముసుగు ధరించి ఉన్నారు. అంతే కదండి. స్త్రీని మరి వాళ్ళకి ఇలాంటివన్నీ సంక్రమిస్తాయని భయపడుతూ ఉంటే ఆ డాక్టర్ చెప్పినట్టే మనం కూడా వింటున్నాము. ఎందుకంటే మన ఆత్మశక్తిని మరిచిపోయాం కాబట్టి వాళ్ళు ఏదంటే దాన్నే ఫాలో అవుతూ ఉన్నాము. అందుకనే అక్కడ రోగి, వైద్యుడు ఇద్దరు ఒకే కోణంలో ఉన్నారట. వాళ్ళు నూరు పోయడం వల్ల ఒకే ముసుగులో ఉన్నారట. అలాగే ఖైదీ, జైలరు కూడా ఒకే ముసుగు వేసుకుని ఉన్నారట. ఇక పరిగెత్తడం మానుకోండి. మీ దేహానికి గల అపారమైన శక్తి విస్మరించి వాళ్ళు ఏదో మీకు అద్భుతం చేస్తారని నమ్ముకోవడం మీ అవివేకము. మీకు ఏదన్నా చిన్న అనారోగ్యం వస్తే మీరు హాస్పిటల్కి పరిగెత్తడం మానుకోండి. మీ దేహం యొక్క అపారమైన శక్తిని ఉపయోగించుకోవడానికి కళ్ళు మూసుకుని కూర్చోండి. మీ అపనమ్మకాలన్నీ పక్కన పెట్టండి. మీరు ఎంతో నమ్మక వ్యవస్థను కలిగి ఉన్నారు మీరందరూ కూడా. క్షణకాలంలో కొన్ని లక్షల జీవరసాయనిక చర్యలు, జీవరసాయనిక సంయోగాలు మీ దేహంలో చోటు చేసుకుని ఉంటాయి. వీటిని పసిగట్టి దేహానికి సరి అయిన చికిత్సా విధానం ఇవ్వగల స్థితి ప్రస్తుతం మీ వైద్య శాస్త్రానికి మాత్రం లేదు.
వైద్య శాస్త్రానికి ఎలా ట్రీట్ చేయాలో వారికేమో, అందుకే పత్రి గారు ఎన్నోసార్లు ఆ డాక్టర్లకి ఏమీ తెలీదు. ఆ తెలియని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీరు చికిత్స పొందుతున్నారని చెప్తూ ఉండేవారు. మరి వారికి ఏమీ తెలీదు. మనకి ఎలాంటి సమస్య వచ్చినా, అనారోగ్య సమస్య వచ్చినా అంతా మన లోపల నుంచి వచ్చింది కాబట్టి తగ్గించుకునే శక్తి కూడా ఇన్ని జీవరసాయన శక్తులు మనలో ఉన్నాయి. వాటిని తగ్గించుకునే అంత శక్తి ఉంది. ఆ తర్వాత మన మాటలు, మన ఆలోచనలు, మన భావనలు కూడా సరైన విధంగా ఉండాలి. దానివల్లే ఇవన్నీ మనకు సంక్రమిస్తున్నాయి. మీరు దేహంలోని జీవకణాలన్నీ ఆరోగ్యంగా ఉండాలని సంకల్పిస్తే జీవకణాలన్నీ అందుకు బదులుగా మీ దేహము ఆరోగ్యంగా ఉండాలని సంకల్పిస్తాయి. మరి లోపడున్న మనం ఎప్పుడైతే మన మనలో ఉన్న ఆ జీవకణాలన్నిటినీ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని మనం సంకల్పిస్తే ఆ లోపడున్న కణాలు కూడా మనల్ని దీవిస్తాయంట. ఈ శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అని. మీ దేహంలోని జీవకణాలు కూడా తమ తమ వ్యక్తిత్వాలను కలిగి ఉంటూ చైతన్య పరిణామం చెందుతూ ఉన్నాయి. ప్రతి దానికి దాని యొక్క చైతన్య పరిణామం కలిగి ఉంటుంది ప్రతిదీ కూడా. మీ దేహాలు భూమి మీద సంక్రమించే ఎటువంటి వ్యాధులనైనా తిప్పి కొట్టగలిగే జీవరసాయనిక శక్తి కలిగి ఉంటాయి. మీకు ఒక్కొక్కసారి సంక్రమిస్తూ ఉంటాయి కొన్ని అనారోగ్యాలు. ఆ యొక్క రోగాల్ని వెంటనే మనలో ఉన్న జీవరసాయన శక్తి అభివృద్ధి చెంది వెంటనే తిప్పి కొట్టేస్తాయి అన్నమాట. మన మీద ప్రభావం చూపించిన దాని నుంచి మనం తొందరగా బయటపడుకోగలుగుతాము. మీ దేహంలోని విద్యుదయస్కాంత శక్తి, జీవరసాయనిక శక్తి పెంచడం ద్వారా మీ దేహ ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచుకోవచ్చు. మరి మనలో జీవరసాయనిక శక్తి, విద్యుదయస్కాంత శక్తి ఎలా పెరుగుతుంది? ఆత్మశక్తిని పెంచుకుని మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే ఆ శక్తులు అభివృద్ధి అవుతాయి. మన లోపల ఆ రసాయనాలు ఊరుతూ ఉంటాయి. దానివల్ల మనకి ఏవి కూడా అంటవు. చూసారా, కరోనా టైంలో మనము ఎంత ఫ్రీగా ఉన్నాము. అంత ఫ్రీగా ఉన్నాం కాబట్టి మనం అంతా భయం లేకుండా నిర్భయంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు అంత చక్కగా ప్రచారం చేయగలుగుతున్నాము. పెంచడం ద్వారా మీ దేహారోగ్యం వ్యవస్థను పటిష్టపరచుకోవచ్చు. హెయిర్ శక్తి స్థాయిలు ఉన్నప్పుడు మీ దేహాన్ని ఏ వైరస్లు, ఏ బ్యాక్టీరియాలు ముట్టడించలేవు. ఎందుకంటే మనము ఈ యొక్క విద్యుత్ అయస్కాంత శక్తి, ఈ తరంగాలతో, జీవ రసాయనిక శక్తితో ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటామో ఆ సమృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి క్షణము కూడా మన వంతుగా మనం ధ్యానం చేసుకుంటాము. ఆ యొక్క ఆత్మశక్తి పెరుగుతుంది. ఆ ఆత్మశక్తి వల్ల మనం ఎలాంటి వైరస్ల బారిన పడకుండా అవి మనల్ని కాపాడుతూ ఉంటాయి. మీరు నమ్మకాలు, భావాలు మార్చుకున్న క్షణమే పాత నమ్మకాలు, మీలో ఉన్న అక్కర్లేని భావాలు, సరికాని ఆలోచనలు, సరికాని మాటలు ఇవన్నీ మార్చుకోవడం వల్ల అనారోగ్యం నుండి ఆరోగ్యానికి, ఊబకాయం నుండి తేలిక శరీరంలోకి, బద్ధకం నుండి చురుకుతనంలోకి మార్పులు చేసుకోవడానికి మీ దేహం సర్దుబాట్లు చేసుకుంటూ ఉంటుంది. దాని అంతటా అదే సర్దుబాటు చేసుకుంటూ ఉంటుందట మన దేహము. దేహానికి ఈలింగ్ చేసి అనారోగ్యాన్ని తొలగిస్తామని కొందరు ఆధ్యాత్మికవేత్తలుగా చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది ఈ ధ్యానం చేసేవాళ్ళు మీ శరీరానికి హీలింగ్ చేస్తే మీ అనారోగ్యం తగ్గిపోతుందని కొంతమంది డబ్బుకి ఆశపడి ఇలాంటి ప్రక్రియలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎప్పుడూ నమ్మొద్దు. ఎందుకంటే హీలింగ్ చేసుకోగలిగే శక్తి మీ శరీరానికే ఉంది. ఎలాంటి అనారోగ్యం వచ్చినా హీలింగ్ చేసుకోగలిగే శక్తి మీ సంకల్ప శక్తికి ఉంది. అంతేగాని అలాంటి బయట వాళ్ళని మాత్రం నమ్మొద్దు అంటున్నారు. ఆత్మశక్తిగా గుర్తించవలసింది అవసరం ఉంది. దేహానికి ఎటువంటి హీలింగు అవసరం లేదు. మీ అంతర ప్రపంచంలో ఉన్న అపార శక్తి దేహాన్ని హీలింగ్ చేయగలుగుతుంది. బాహ్యంగా ఏ శక్తి యొక్క సహాయమో దేహానికి అవసరం లేదు. బయట శక్తులేమీ అవసరం లేదు. మీ దేహానికి ఎలాంటి వ్యాధులైనా హీలింగ్ చేసుకోగలిగే శక్తి మీ దేహానికే ఉంది, తనలోనే కలిగి ఉంది. ఆధ్యాత్మికవాదులు హీలింగ్ చేయడం అనేది ఒట్టి భ్రమ. వాళ్ళు ఒట్టి భ్రమ. మీ శక్తితో మీరే, జీససే ఒప్పుకున్నారు కదా, స్వామి మీరు హీలింగ్ చేయడం వల్లే మాకు స్వస్థత కలిగిందంటే, లేదు, మీ యొక్క విశ్వాసమే మీకు స్వస్థత కలిగింది. మీ దేహంలోనే ఎన్నో జీవరసాయన శక్తులు ఉన్నాయి. ఎవరో ఒకరికి హీలింగ్ చేసి తగ్గించే ప్రక్రియ లేదని చెప్తున్నారు మన షేత్ మాస్టర్. బాహు ప్రపంచం నుండి ఇవ్వబడే ఎటువంటి హీలింగు మీ దేహానికి సంక్రమించిన వ్యాధులు నయం చేయడం జరగదు. బాహు ప్రేరణ వల్ల హీలింగ్ జరిగిపోతుందని మీరు విశ్వసించడం వల్లే మీ దేహానికి
అపరిమిత శక్తి క్రియారూపం ధరించి వ్యాధులు నయం చేస్తుంది. మీ సంకల్పం విశ్వశక్తిలో భాగమని గుర్తించండి. మీ సంకల్పము విశ్వశక్తితో ఏకమయ్యి ఆ యొక్క అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులుగా అవుతాం. కానీ మన యొక్క విశ్వాసమే, అలాగే దేవుణ్ణి కోరుకుంటాము, ఆ దేవుడు నాకు అన్నీ మంచి చేశాడని అనుకుంటాం. కానీ మన విశ్వాసమైన సంకల్పమే మనకి జరుగుతుంది. కానీ ఏ దేవుడు కూడా మనకి ఆ సంపదలను ఇవ్వడానికి రెడీగా లేడండి. ఇంకా ఆరోగ్యంగా ఉండాలనే ఒక్క సంకల్పం చాలు. దాని ద్వారా మీ దేహము ఆరోగ్యాన్ని పొందుతుంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను అనే ఒక నమ్మకం మీ దేహానికి ఇచ్చుకోండి. అనారోగ్యంగా ఉండి శరీరం సహకరించకపోతే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నానని ఒక్క సంకల్పం పెట్టండి. వెంటనే మీరు ఆరోగ్యవంతులు అవుతారు. అనారోగ్యం గురించి అతిగా ఆలోచించడం, ద్వేషించడం లాంటి చేయకండి. కొంచెం అనారోగ్యం వస్తే చాలు, కొంచెం నీరసంగా ఉంటే పక్క వాళ్ళే ఉంటుంది. మనం పని ఒత్తిడి వల్ల, ఏయో ఆలోచన వల్ల ఒక్కొక్కసారి అలా అనిపించిన వెంటనే పక్క వాళ్ళు ఏదో ఒకటి అంటారు, నీరసంగా ఉన్నామంటే అమ్మా అని ఆ మాటను వెంటనే స్వీకరించేస్తాము. దాన్ని భూతం దోమలో పెట్టి పెద్దగా చేసుకుంటూ ఉంటాము. కానీ అలాంటి ఆలోచన విధానాన్ని ఈ క్షణమే వదలండి. అలాగే ద్వేషించడం మానండి. మీ దృష్టి అంతా కూడా ఆరోగ్యం గురించే. ఆరోగ్యాన్ని ప్రేమించండి, ఆరోగ్యాన్ని గౌరవించండి, ఆరోగ్యాన్ని ఇష్టపడండి. వాస్తవానికి మీ ఆరోగ్యాన్ని భౌతిక పరిస్థితులు సృష్టించవు. మీ అంతరంగంలోని ఆలోచనలే అనారోగ్యాన్ని కలుగజేస్తున్నాయి. ఈ బాహువుగా మనకేమీ సంక్రమించబట్టండి. మన అంతరంగంలో ఏ అయితే ఆలోచన భావన చేస్తామో అవే సంక్రమిస్తున్నాయి. నేను అనారోగ్యం కలిగి ఉన్నానని అనుకుంటే అనారోగ్య పాలవుతావు. నేను ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాను అని ఎప్పుడైతే మనము సంకల్పించుకుంటామో ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటాము. ఇక తాను నిర్ణయించిన సమయం ఆసన్నం కాకుండా ఏ మనిషి మరణించడం జరగదు. మనం ఒక టార్గెట్ పెట్టుకుని వచ్చామండి. ఆ టార్గెట్ పూర్తయిపోయిన తర్వాత పత్రిక టార్గెట్ పెట్టుకున్నారు, కానీ తను అనుకున్న టార్గెట్ కన్నా ముందే జరిగిపోయింది. ఇంకా ఆయన ఒక నిమిషం కూడా ఉండమంట. మన టార్గెట్ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా వెళ్ళిపోతాము. మరణించడం జరగదు. క్యాన్సర్ లేదా ఎయిడ్స్ ద్వారా ఇంకా ఇతర వ్యాధుల ద్వారా మరణించే సమయాన్ని తనంతటిగా తాను నిర్ణయించుకునేంత వరకు ఏ వ్యక్తికి మృత్యువు సంభవించదు. అలాంటి కఠినమైన రోగాలు ఎన్ని సంక్రమించినా ఆ రోగాలతో చనిపోవడం అంటూ జరగదు. దాని నుంచి బయట పడగలిగే శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయి. దానివల్లే చనిపోయారని అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం ఏది టార్గెట్ పెట్టుకుని వచ్చామో అది పూర్తయ్యే వరకు ఈ భూమి మీద ఖచ్చితంగా ఉంటాము. వ్యాధి సృష్టికర్త మీరే అయినప్పుడు వ్యాధిని నయం చేసుకునే సృష్టికర్త కూడా మీరే కావాలి. ఇది ప్రకృతి నియమము. ఎందుకంటే వ్యాధిని మనం ఏదో సమయంలో సృష్టించుకున్నాము, వచ్చింది. దాన్ని తగ్గించుకునే సృష్టికర్త కూడా మీలోనే ఉన్నాడు. కాబట్టి అది ప్రకృతి నియమం అన్నమాట. మీలోంచి ఏది సృష్టి జరిగిందో దాన్ని తగ్గించుకునే శక్తి కూడా మీలోనే ఉందని ఆ ప్రకృతి నియమము. మీ ఆత్మశక్తికి మించిన ఏ సమస్య కూడా మీ జీవితంలో ప్రవేశించదు. మీ ఆత్మశక్తికి మించిన ఏ సమస్య మీకు సంక్రమించదు అని అంటున్నారు. ఎందుకంటే ఆత్మశక్తి అంత ఉన్నతమైనది. తన దేహాన్ని ప్రేమించలేని వ్యక్తికే ఎక్కువగా వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. కొంతమంది మరి ఆ దేహాన్ని ప్రేమించుకుంటూ ఉండాలట ఎప్పుడూ కూడా. ప్రేమ తరంగాలు ఆ దేహానికి. ఎందుకంటే తెల్లారి లేచిన దగ్గర నుంచి ఈ దేహం ద్వారా ఎన్ని పనులు చేసుకుంటున్నామండి, కానీ కృతజ్ఞత చూపుతున్నామా? మరి ఈ దేహాన్ని ప్రేమించాలంట, రోజు ప్రేమించుకోవాలి. ఆ ప్రేమించలేని వాళ్ళకే ఈ శరీరం మీద వ్యాధుల రూపంగా సంక్రమిస్తున్నాయని చెప్తున్నారు. ఈ భూభౌతిక ధాతువులు చైతన్య శక్తి ద్వారా ఆత్మ ఒక దేహాన్ని ధరించి ఈ ప్రపంచంలో భూమి చైతన్య పరిణామం చెందడం కోసం ఇక్కడ జన్మ తీసుకుంది. ఒక మహదావకాశం కోసం ధరించిన దేహాన్ని మీరు ఎందుకు ప్రేమించకూడదు? ఎన్నో 84 లక్షల జీవరాశులు ఎత్తి ఈ దేహం కావాలని కోరుకుని తెచ్చుకున్నాము. ఎందుకు తెచ్చుకున్నాము? ఈ జీవుడిగా ఉన్న నేను దేవుడిగా మారుతానని. ఈ దేవుడిగా క్రియేట్ చేసేదే ఈ దేహము. అందుకనే ఈ దేహ ధర్మాన్ని, అందుకనే 4 ధర్మాల్లో దేహ ధర్మాన్ని ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ దేహం శాశ్వతం కాదకపోయినా దైవంగా మనల్ని మార్చే అంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న ఈ దేహాన్ని ప్రతి క్షణము కూడా మనం ప్రేమించుకోవాలి, ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈ దేహంతో మనం ఎన్నో పనులు చేసుకుంటున్నాం. వాటన్నిటికీ చేసి పెడుతున్న ఈ దేహాన్ని
మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రేమించుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ దేహము అంత ఉన్నతమైనది, అంత శక్తివంతమైనది. ఈ విశ్వంలో ప్రతిదీ ఇతర అన్నింటిలో అనుసంధానింపబడింది. మీ దేహము అనేది భూమి, ఇతర జీవజాతులు ఈ సౌర వ్యవస్థలో అనుసంధానింపబడి ఉంది. తద్వారా గెలాక్సీ కోటాను కోట్ల నక్షత్ర సముదాయము మరి ఈ విశ్వానికి అనుసంధానించబడింది. దేహాన్ని విస్మరించి ఆధ్యాత్మిక పురోభివృద్ధిని పొందలేరు. ఈ దేహాన్ని కానీ విశ్రమించారంటే మీ అంతటి మీరు ఆత్మగా, అంటే అక్కడ రూపం ఉండదు. రూపం లేని ఆత్మకి ఏమీ సంక్రమించదు. ఈ దేహాన్ని అవన్నిటితో మనము అనుసంధానమయ్యి ప్రతి ఒక్క గెలాక్సీ నుంచి కూడా ఆ యొక్క ధ్యాన సంపదని పొందడానికి, జీవ జాతుల నుంచి కూడా మనం జ్ఞానాన్ని పొందడానికి, ప్రతి ఒక్కరి నుంచి జ్ఞానాన్ని అందుకోవడానికి, అందరితో కలుపుకుంటూ అందరితో మిత్రత్వం కలిగి ఉండడానికే ఈ భూమి మీద జన్మ తీసుకుని వచ్చింది. ఈ భూమి మీద ఈ జన్మను మనం సద్వినియోగం చేసుకోకపోతే ఏ లోకంలోని ఎక్కడికి వెళ్ళినా మనకి అభివృద్ధి అనేది ఈ ఆత్మకి లేదుగాక లేదు. మళ్ళీ అభివృద్ధి పొందడానికి సమృద్ధిగా ఈ భూమి అనే పాఠశాలకి ప్రతి ఒక్కరూ రావాల్సిందే. ఈ వచ్చిన జన్మని సద్వినియోగం చేసుకోండి అని ఎంతో చక్కగా మన సేత్ మాస్టర్ చెప్పడం జరిగిందండి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ రుచోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన, ఈ జ్ఞానాన్ని అందించిన మన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి భాష్పత్రిజీ గురుదేవులకి, మరి ఈ జూమ్ సెక్షన్లో ఈ యొక్క సేతు విజ్ఞానాన్ని మీ అందరికీ అందివ్వడానికి అవకాశం ఇచ్చిన పర్యూహ్ మీకోసం వారికి, వారి కుటుంబానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. యూట్యూబ్లో వీక్షిస్తున్న వారికి, మనకి ఈ సెక్షన్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శారద గారు మాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన సీతాకుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్ర మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.